గెస్ట్లు వస్తున్నారంటే గుత్తి వంకాయ కూర చేయాల్సిందే. ఇవాళ మనం ఉల్లికారం పెట్టి వంకాయ కూర చేద్దాం. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం ఈ విధంగా కట్ చేసిన దానిలో అద్దుకొని చక్కగా నూనె వేసి కాగిన తర్వాత వంకాయలన్నీ వేసి మూత పెట్టండి. ఇంకా ఈ ఉల్లికారం కోసం పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఎండుమిర్చి మిక్సీ అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి కచ్చా పచ్చాగా చేసిన తర్వాత సాల్ట్, పసుపు వేసి చక్కగా ఈ ముద్దని తీసుకొచ్చి మధ్యలో వేయండి. ఈ చూసారా వంకాయలు కూడా ఏ విధంగా వేగిపోయో వాటితో పాటు ఈ ముద్ద కూడా వేగుతుందన్నమాట. ఇంకా వంకాయలు వేగిపోయి అన్నప్పుడు మీరు చక్కగా కొద్దిగా చింతపండు పులుసు ఈ విధంగా వేసుకోండి. చింతపండు పులుసు వేసుకోవడం వల్ల మీ వంకాయ ఏదైతే ఉందో అది చెదిరిపోకుండా చక్కగా ఉంటుంది. ఎన్నైతే పచ్చి వంకాయలు వేశారో అన్నీ కూడా వేగి చక్కగా వస్తాయి. ఇంకా మీకు ఈ ముద్ద ఎక్కువగా కావాలంటే మరిన్ని ఉల్లిపాయలు, మరిన్ని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయలు మొదట్లో వేగలేదు, ఉడకలేదు అనే కంప్లైంట్ ఉండదు ఈ విధంగా చేసుకుంటే.